గండిపేట్ గండిపేట్ ఏం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను గైస్ మర్చిపోయాను అట్వర్క్ వచ్చేస్తుంది మనం ఇప్పుడు వెళ్ళబోయేది 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 మనం ఇప్పుడు వెళ్ళబోయేది మర్చిపోయాను గైస్ షిట్ ఎవరా అయితే ముక్కు ఫెలో మనం ఇప్పుడు వెళ్ళబోయేది ప్లేస్ జస్ట్ 30 కిలోమీటర్స్ గైస్. హైదరాబాద్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ పార్క్ ఉందని మీకు తెలుసా? అదే గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్ అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అసలు ఆ ప్లేస్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఒక ప్లేస్కి వెళ్తే ఒకటే కాదు కదా, చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేస్తాం. సో అలా మనం వెళ్ళే ప్లేస్ దగ్గర 1 డే ట్రిప్ పెట్టుకుంటే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు కూడా నేను వీడియోలో చూపించేస్తా. వచ్చేయండి, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. సో యా, మనమైతే ల్యాండ్స్కేప్ పార్క్ కి స్టార్ట్ అయిపోయాము. గో టు గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్. సీ యు దేర్. నాకు నియర్లీ 30 కిలోమీటర్స్ చూపించింది గైస్ ఈ ప్లేస్ కి వెళ్ళడానికి. నాకైతే ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది గైస్ వెళ్ళడానికి. దీనికి మీకు మెట్రో యాక్సెసిబిలిటీ వచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది. సో యూ కెన్ కమ్ దేర్. అక్కడ నుంచి ఒక 20 minutes ఉంటుంది అనమాట ఈ లొకేషన్ కి. అండ్ హైటెక్ సిటీ నుంచి అండ్ దుర్గంచరం నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇంచుమించు అలానే అవ్వచ్చు. చూసారా గైస్ వెదర్ ఎంత బాగుందో, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వర్షం పడుతుంది. నేను మీకు వ్యూ చూపిస్తా చూడండి, ఎక్సలెంట్ ఉంది. కానీ పార్క్ కాబట్టి ఇట్లా వర్షం పడేటప్పుడు అయితే కష్టమే కొంచెం, బట్ స్టిల్ వెళ్ళాక చూపిస్తా ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడే కదా అంత వర్షం పడింది, ఇంతలోనే ఎండ వస్తుంది చూడండి. హైదరాబాద్ వెదర్ క్రేజీ అసలు. సో యా, మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆన్ ద వేనే 2 to 3 places అయితే కవర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 4 places కవర్ చేయొచ్చు. అవేంటో కూడా నేను మీకు చెప్తాను, చూసేయండి. ఆన్ ద వే మనమైతే మృగవాణి నేషనల్ పార్క్ కూడా కవర్ చేయొచ్చు గైస్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు గైస్. అండ్ ఆల్సో లోటస్ టెంపుల్ ఉంటుంది, సో అక్కడ కూడా కవర్ చేయొచ్చు. అవి 2 అండ్ మృగవాణి నేషనల్ పార్క్. అండ్ దెన్ మనం ఈ పార్క్ అయితే రీచ్ అవుతాం. ఓకే, ఇంకా ఆన్ ద వే ఏమైనా చూపించేమో ముందు చూపిస్తా. ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది గైస్, చాలా బాగుంది రూట్. అయితే పార్క్ రీచ్ అయిపోయాం గైస్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ. కార్లు అయితే చాలా ఉన్నాయి. లెట్స్ సీ. ఫుల్ క్రౌడ్ ఉంది గైస్. మేమైతే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. అసలు వెహికల్స్ మూవ్ అవ్వట్లేదు, మెల్లమెల్లగా మూవ్ అవుతున్నాయి. బెటర్ సండేస్ వీకెండ్స్ కాకుండా ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉంటే వీక్ డేస్లో రావడమే బెస్ట్ నన్ను అడిగితే. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. సో యా, మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాం గైస్. అడల్ట్స్కి వచ్చేసి 50 rupees, చిల్డ్రన్కి వచ్చేసి 20 rupees అనమాట ఎంట్రీ. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్, ట్రస్ట్ మీ, చాలా బ్యూటిఫుల్ ఉంది. పార్కింగ్ ఫ్రీ. పార్కింగ్ అయితే సపరేట్ ప్లేస్ ఉంది గైస్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ కి నో టెన్షన్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees చూపిస్తుంది. 50 rupees కలెక్ట్ చేశారు. వావ్ గైస్, సూపర్ ఉంది. సీరియస్లీ ఐల్ షో యు వెయిట్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే గైస్ ఎంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ తెలుసా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో, ఎవరైతే గ్రీనరీ ఇష్టపడతారో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. అండ్ యూ నో వాట్, బ్యూటిఫుల్ ఉంది గైస్ ప్లేస్ మాత్రం. మంచి పిక్నిక్ లాగా రావచ్చు ఇక్కడ. ఫ్యామిలీస్ కి అయితే బెస్ట్ ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా స్పేషియస్ ఉంది. ఇట్స్ సో గుడ్. చాలా టైం పట్టిద్ది గైస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఇట్ ఈస్ సో గుడ్. మొత్తం గ్రీనరీ.
Back side. There. See. సో బ్యూటిఫుల్. గ్రీనరీ అంటే ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనం ఇక్కడికి పిల్లలు ఆడుకునే థింగ్స్ అన్ని క్యారీ చేయొచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అట్ ఆల్. వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద బెస్ట్ వ్యూ నా. వెయిట్ గైస్, ఈ ఒక్క ప్లేస్ కోసమైనా ఇక్కడికి రావచ్చు తెలుసా. ట్రస్ట్ మీ, వర్త్ ఇట్. నేనైతే ఈ ఒక్క ప్లేస్ కోసం అయితే వస్తా గైస్. లుక్ ఎట్ ద వ్యూ గైస్, లుక్ ఎట్ ద వ్యూ. అసలు ఆ లేక్ వ్యూ, ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ లేక్ వ్యూ. సీరియస్లీ క్రేజీ ఉంది. మీరు చూసారు కదా, ఇప్పుడు చెప్పండి వర్తా కాదా? నాకైతే వర్త్ గైస్, వర్త్ అనిపించింది. ఎంతసేపు ఉన్నా కూడా అసలు టైమే తెలియదు. అండ్ యూనో, ఇంకా సన్సెట్ కోసం వెళ్ళా కానీ వర్షం పడింది, లేకపోతే సన్సెట్ వ్యూ కిర్రాకుంటుండే. అండ్ మనం ఫుడ్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ క్యాంటీన్ ఒకటి ఉంది, ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో బెటర్ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయడమా, బయట తీసుకొని వెళ్ళడమా, ఒకసారి చెక్ చేసుకోండి. లుక్ ఎట్ ద క్రౌడ్ గైస్, ఎంత ఘోరంగా ఉన్నారు తెలుసా క్రౌడ్ ఆ రోజు. ఈరోజు సండే అండ్ అసలు వస్తూనే ఉన్నారు. అసలు పార్కింగ్ కూడా స్పేస్ లేదు. బయట ఎంత దూరం వెయిటింగ్ లో ఉందో తెలుసా. ఐ విల్ షో యూ ఇన్ దెన్. Yeah, sitting with this guitar, strings on like they know. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్కి, వీడియోస్కి హ్యాపీగా పోజులు ఇచ్చుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది గైస్ అసలు నాకు ఈ ప్లేస్. అండ్ యునో, దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM స్టార్ట్ అవుతుందంట, నైట్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. బట్ యూనో వాట్, 5:30కి టికెట్స్ క్లోజ్ చేస్తారంట. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఆన్ వీక్ డే, ప్రిఫరబుల్లీ ఐ విల్ టెల్ యూ టు కమ్ ఆన్ వీక్ డేస్ ఓన్లీ. వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంది గైస్, చాలా క్రౌడ్ ఉంది. అంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, క్రౌడెడ్ ప్లేస్, ఎక్కువ క్రౌడ్ ని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెటర్. మీకు ఫ్రీ టైం ఉంటే గో ఆన్ వీక్ డేస్. గైస్, వర్షం పడేలా ఉంది అండ్ దిస్ వెదర్ ఈస్ సో రొమాంటిక్, యూనో. మీరు ఎప్పుడైనా వచ్చారు ఈ పార్క్ కి? అండ్ హౌ డిడ్ యూ ఫీల్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జస్ట్ కామెంట్ లో చెప్పేసేయండి. విల్ టాక్ దేర్. The video, hope you all like the video. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. అండ్ మీరు ఈ పార్క్ ఎన్నిసార్లు వచ్చారు అండ్ నియర్ బై ప్లేసెస్ ఏమన్నా నేను మిస్ చేస్తానా, అవి కూడా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సీ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై. లుక్ ఎట్ ద వెయిటింగ్ గైస్. అండ్ వన్ మెయిన్ థింగ్, మ్యాట్ తీసుకెళ్ళండి, అక్కడ కూర్చోవచ్చు. పిక్నిక్ స్పాట్ లాగా చాలా బాగుంటది. వచ్చేసి ట్రాష్ ఇది మాత్రం డస్ట్బిన్ లోనే పడేయండి గైస్. కీప్ ఇట్ క్లీన్. ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ టు చేంజ్, జస్ట్ లెట్ మీ నో సో దట్ ఐ విల్ మేక్ చేంజెస్ ఇన్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో గో దేర్, చెక్అవుట్ వన్స్ అండ్ డూ ఫాలో ప్లీజ్ గైస్.